పరిష్కరించుకొనండి, పరిశుద్ధపరచుకొనండి అని దేవుడు పలు సందర్భాల్లో చెప్తూ వచ్చాడు. ఈ శుద్ధీకరణ అనేది ఇది రాకడ వరకు మనం రొటీన్గా మనలో మనమే ఆయన సన్నిధిలో తగ్గించుకొని నూతనపరుచుకుంటూ ఉన్నప్పుడు పాతవి గతించను, సమస్తము నూతనమయును అనే వాక్కు మన జీవితాలలో నెరవేర్చి మనం ఒక విజయపథములో నడిచేటట్లుగా ఈ శుద్ధీకరణ, ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతగానో మనకు సహాయపడుతూ ఉంది. గనుక ఏదో ఈ ఉపవాస ప్రార్థనలు సమయం పోవటానికో టైంపాస్కు ఏర్పాటు చేయలేదు, కానీ మొట్టమొదట ఈ సంవత్సరం అంతా దేవుడు చేసిన మేళను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి మన యొక్క బలహీనతలు ఏవైనా ఉంటే సరి చేసుకోవటానికి, అయ్యా నా బలహీనతలు ఉన్నాయి ఇలా అని చెప్పి నోటితో ఒప్పుకోలు చేయటం ద్వారా, విశ్వాసము ద్వారా యేసయ్య తన రక్తము చేత మనల్ని శుద్ధీకరిస్తాడు. వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు కూడా అన్య భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మ అగ్ని మనలోనికి దిగివచ్చేటట్లు మనం చోటిచ్చినప్పుడు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని మనలో కుమ్మరింపబడి మనలో ఉంటున్న విరోధ కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కాల్చి బూడిదగా మార్చునుగాక. మన హృదయం పరిశుద్ధపరచబడుతూ ఉంది. వాక్యాలు వింటూ ఉన్నప్పుడు, ఈ వాక్యాల ద్వారా మనల్ని మనమే సరి చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్యము ద్వారా మనం ఒక బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అనుభవిస్తాం. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యములో మనం గమనించినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి ఓ చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఓపికతో పరిగెత్తదము. చాలు. చదవబడిన ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఒక స్టేడియం ఉందనుకోండి, ఆ స్టేడియంలో మధ్యలో ప్లేయర్స్ ఉంటారు, ఆడుతూ ఉంటారు. చుట్టూ ఎవరుంటారు? జనం ఉంటారు. వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు చుట్టూ జనమందరూ, ఒకవేళ క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఎవరి దేశానికి సంబంధించిన ఆ ప్రజలు కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు ఆడుతూ ఉన్న ప్లేయర్స్ని వాళ్ళు ఏం చేస్తారు? ఎంకరేజ్ చేసి కొన్ని ఉత్సాహం సంబంధించినటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, 6 కొట్టు, 4 కొట్టు అన్నట్లుగా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ప్లేయర్స్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండగా, రన్నింగ్ రేస్లో పరిగెత్తే వాళ్ళైనా ప్లేయర్స్ అయినా వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఉంటుంది, వాళ్ళలో ఇంకా ఉత్సాహం, మేము మా దేశ ప్రజల కొరకు మేము ఇంకా పరిగెత్తాలి, పోరాడాలి, పరిగెత్తాలనే ఉత్సాహంతో గ్రౌండ్లో ఆ ఆట ఆడుతూ ఉన్న వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు కనబడుతూ ఉంటారు. దాన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ పౌలు గారు అంటారు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. అంటే విశ్వాస వీరుల గురించి అపోస్తలుడైన పౌలు గారు అనేక మాటలు చెబుతూ 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టిక ఆయన వ్రాస్తూ, అనేక మంది విశ్వాస వీరులు అలా వాళ్ళు విశ్వాసంలో ఉండి చనిపోయారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు మన చుట్టూ సాక్షి సమూహముగా మేఘం వలె ఆవరించి ఉన్నారు. సంఘంతో చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మన చుట్టూ ఎవరున్నారు? సాక్షి సమూహము. ఇంత గొప్ప సాక్షి సమూహము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పాత నిబంధన కాలంలో ఉంటున్న పరిశుద్ధులు, కొత్త నిబంధన కాలంలో ఉంటున్న పరిశుద్ధులు, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వారు మనకు సాక్షి సమూహముగా ఉండి, సాక్షి సమూహముగా మన చుట్టూ ఆవరించి మనతో కూడా చెప్తూ ఉన్నారు. ఏమని?
ఏమని? ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునని యేసు వైపు చూచుచూ ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తండి అని ఇప్పుడు న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలంలో ఉంటున్న భక్తులందరూ ఇప్పుడు మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మేము పరిగెత్తాం విశ్వాస వీరులుగా, మీరు కూడా పరిగెత్తండి అని. మేము తొట్టిల్లకుండా పరిగెత్తాం, మీరు కూడా పరిగెత్తండి అని ఆ పరిశుద్ధులు ఇప్పుడు మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ ఈ మాటలు చెబుతూ, అందుకే చెప్తాడు, ఇంత గొప్ప సాక్షి సొమ్ము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. పాత నిబంధన కాలంలో ఉంటున్న పరిశుద్ధులు వాళ్ళందరూ విశ్వాస వీరులుగా ఉండి ఒక మంచి ముగింపును పొందుకొని దేవుని ఎద్దుకు వెళ్తే, ఇప్పుడు వాళ్ళు మనకు సాక్షులుగా నిలిచారు. ఇప్పుడు యేసయ్యను వాళ్ళు మనకు మాదిరిగా వాళ్ళు జీవించి వెళ్ళిపోయారు. మనం వాళ్ళలాగా జీవించాలని, విశ్వాస వీరులుగా జీవించాలని, మరి ముఖ్యముగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవారు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వైపు చూస్తూనే ఈ పరుగు పందెంలో మీరు పరిగెత్తండి అని, ఓపికతో పరిగెత్తండి అని పౌలు గారు సంఘానికి చెప్తూ ఉన్నారు. గనుక ఈ సంవత్సరాంతపు ఈ ఉపవాస ప్రార్థన, ఈ మొట్టమొదటి ఉపవాస ప్రార్థనలో మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచునే ఓపికతో పరిగెత్తాలి. కానీ అటు ఇటు చూడకుండా మనము అటు ఇటు చూడకూడదు. పరిగెత్తేవాడు అటు ఇటు చూసినప్పుడు అతడు పరిగెత్తలేడు. వెనుకున్నవాడు ఎంత దూరం పరిగెడుతున్నాడు అని వెనక చూస్తే ముందుగా వెనుకున్నవాడు ముందు పరిగెడతాడు. పరిగెత్తేవాడు బోర్ల పడ్డవాడు ఎలా పడ్డాడు అని చూస్తాడా? పడ్డవాళ్ళని, లేక లేచిన వాళ్ళని, సతికిల పడ్డ వాళ్ళని, నీరసంగా ఉండే వాళ్ళని, వెనుకున్న వాళ్ళని ఎవరిని చూడడు. పరిగెత్తేవాడు తన గురేంటో, తన గమ్యం ఏంటో, తాను పొందబోయే బహుమానం ఏంటో దాన్ని చూసి పరిగెడతాడు. కానీ అటు ఇటు చూడడు, వెనక పడిపోయిన వాళ్ళని చూడడు. గనుక మనము కూడా విశ్వాసాన్ని, మన విశ్వాసపు యాత్ర కొనసాగింప చేశాడు దేవుడు. ఎప్పుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్మామో, విశ్వసించామో, ఆ రోజు నుండి ఈ 2017 సంవత్సరం వరకు మన విశ్వాస యాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ యాత్ర ఎంతవరకు? మనం కన్ను మూసేంత వరకు, దేవుని వద్దకు వెళ్ళేంత వరకు ఈ యాత్ర కొనసాగుతూనే ఉండాలి. ఓపికతో. పరిగెత్తేవాడు బీపీతో ఉంటే పరిగెడతాడా? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. పరిగెత్తేవాడు ఓపికతో, అందుకే మీరు గమనించారో లేదో, పరిగెత్తేవాడు మొదట స్లోగా పరిగెడుతూ ఉంటాడు, స్లోగా రన్నింగ్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, కాబట్టి స్లోగా పరిగెడతాడు. ఇక గమ్యం దగ్గర ఉన్నంగా అప్పుడు స్పీడ్ని పెంచుతారు. అది ఒక రన్నింగ్లో ఉండేటువంటి ఒక ప్రాసెస్ ఏంటంటే, మొదట స్లోగా పరిగెడుతూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు, విజలేగానే బీపీ వచ్చినట్టుగా పరిగెడుతూ ఉంటారు. బీపీ ఎక్కువైపోయి పరిగెడతారు. చూడండి, ఆ రన్నింగ్లో మీరు గమనించారు, నేను అబ్జర్వ్ చేస్తాను అప్పుడప్పుడు. నిజమైనటువంటి రన్నింగ్ రేస్ చేసేవాడేమో మొదట స్లోగా పరిగెడుతూ ఉంటాడు. హార్ట్ బీట్ ఎక్కువ అవుతూ ఉండగా నెమ్మదిగా పరిగెడుతూ ఉంటాడు. ఇక గేమ్ ఓవర్ అయిపోతుంది, ఆ గమ్యం వస్తూ ఉందన్నగా స్పీడ్ పెంచి అప్పుడు దాన్ని రీచ్ చేస్తాడు. కొందరు ఎలా పరిగెడతారు, మొదట్లో విజలేగానే ఇక పరిగెడుతూ ఉంటారా, ఆ గమ్యం రాగానే అప్పటికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. పరిగెత్తలేక అప్పటికే తాను శారీరకంగా శరీరం బలహీనమైపోతూ ఉంటుంది. ఆ బలమంతా ముందుగానే పోగొట్టుకుంటాడు అతను. కనుక ఆ ఫిజికల్గా ఆ రన్నింగ్ రేస్ని ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు మన ఆత్మీయ యాత్ర కూడా స్లోగా ప్రారంభించాం. కనుక ఓపికతోనే పరిగెత్తాలి, కానీ బీపీతో పరిగెత్తకూడదు. ఓపికతోనే పరిగెత్తాలి. అలా పరిగెత్తాలంటే యేసు వైపు చూచుచునే మనం పరిగెత్తాలి. మనుషుల వైపు, పడిపోయిన వాళ్ళ వైపు, కురింగిపోయిన వాళ్ళ వైపు చూస్తే మనం పరిగెత్తలేము. గనుక సొడువున చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు
పరిగెత్తేటట్లు ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు, ఇకను దేవుడు చేయునుగాక. పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు ఆయన వైపే చూడాలి. కనుక అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనుషుల వైపు, మనుషుల బలహీనతల వైపు ఎప్పుడు కూడా మనం చూచి పరిగెత్తకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా పడిపోయారు, వీళ్ళు ఇలా పడిపోయారు అని ఇతరుల గురించి వాళ్ళ చెత్త అంతా మన నెత్తిన వేసుకుంటే ఏం ప్రయోజనం? ఆ చెత్త లారీ ఉందనుకోండి, ఆ చెత్త లారీ ఎక్కడెక్కడ డస్ట్బిన్ ఉంటుందో అక్కడ ఆగిద్ది, ఇక్కడ ఆగిద్ది, అక్కడ ఆగిద్ది, డాబోలింలో ఆగిద్ది, ఇంకా టౌన్లో అక్కడక్కడ మొత్తం అన్ని చోట్ల ఆగి నెత్తిని చెత్త వేసుకొని వెళ్ళిద్ది కదా. అలా మనము ఈ సంవత్సరాంతంలో అలా ఉండకుండా మైండ్లో ఉంటున్న, హృదయంలో ఉంటున్న చెత్తంతా బయటికి తీసి పారవేయుదుముగాక. బయట ఆ చెత్త అంతా పారవేసి ఇప్పుడు మనం ఒక క్లీన్నెస్, హృదయాన్ని ఒక శుద్ధ హృదయముగా మార్చుకోవడమే ఒక నిజమైన శుద్ధీకరణ. ఆ చెత్తంతా మైండ్లో, హృదయంలో పెట్టుకొని ప్రవేశిస్తే మనం ఆత్మీయంగా ఎదగలేము. కనుక వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా మనలో ఉంటున్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తొలగించి వేసుకొని ఇంకా 2018 సంవత్సరంలో ఆత్మీయ జీవితంలో ఎదిగేటట్లు ఈ ఉపవాస ప్రార్థనలు మనం అధికంగా ప్రార్థన చేసుకోవాలి. పరుగు పందెములో పరిగెత్తేటప్పుడు ఓపికతో పరిగెత్తాలని పౌలు గారు చెప్పారు. గలాతీ సంఘాన్ని గురించి, గలాతీ సంఘంలో ఉంటున్న కొన్ని అనుభవాలు, ఆ సంఘాన్ని గురించి పౌలు గారు కొన్ని అనుభవాలు, వాళ్ళు ఏ విధంగా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న వాళ్ళు పడిపోయారో వాళ్ళ గురించి పౌలు గారు కొన్ని మాటలు చెప్తున్నారు. గలాతీ సంఘస్థుల గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యములో చూడండి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించను? చూడండి, ఆ మాటను మీరు గమనించండి. పరుగు పందెము, నేను చెప్పే విషయం ఏంటంటే పరుగు పందెము అని. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచి పరిగెత్తాలి. ఈ గలాతీ సంఘంలో పౌలు గారు ఆ సంఘాన్ని గురించి ఈ మాట చెప్తున్నారు. మీరు బాగుగా పరిగెత్తుచూ ఉంటారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సడన్గా మీ పరుగు ఆగిపోయింది? సత్యానికి విధేయులై మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సడన్గా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? అడ్డగించే ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న దేవుని వలన కలగలేదు కదా అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఈ గలాతీ సంఘస్థులు మనలాగే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసములో వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రత కలిగి, జయ జీవితం కలిగి వాళ్ళు నడుస్తూ ఉన్నవాళ్ళు. ఆనాడు పౌలు గారు సంఘాన్ని స్థాపించి విశ్వాసుల్ని సంఘములు స్థిరపరిచి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి ఆ సంఘంలో కొంత సేవకులను నియమించి వెళ్ళిపోతే కొద్ది రోజుల తర్వాత ఆ గలాతీ సంఘాన్ని మరలా విజిట్ చేయటానికి వచ్చారు పౌలు గారు. అప్పుడు సంఘములో ఏమైపోయిందంటే, ఆ సంఘం బలహీనమైపోయింది. సంఘస్థులందరూ బలహీనులైపోయారు. మొదట వైరాగ్యముగా పరిగెత్తిన వాళ్ళు రాను పడిపోయారు, కృంగిపోయారు. ఆ పరిస్థితిని చూచి పౌలు గారు చాలా బాధపడ్డాడు. అరే, మీరు బాగుగా పరిగెత్తుచున్నారు కదా, ఎందుకు మీరు ఇలా మారిపోయారు? సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు అని వాళ్ళ యొక్క దయనీయమైనటువంటి పరిస్థితిని బట్టి పౌలు గారు సంతాపంతో, బాధతో ఈ మాట చెప్తూ ఉన్నారు. పరిగెత్తారు వాళ్ళు బాగుగా, అంటే రక్షణ పొందినవాడు, బాప్తిసం తీసుకున్నవాడు, సంఘ సహవాసంలో వైరాగ్యంగా ఉన్నవాళ్ళు బాగుగా. సంఘం అంటేనే చాలా వైరాగ్యం. కానీ రోజులు గడిచే కొలది పరిస్థితులు ఏమైపోయాయంటే, కొందరు పరిగెత్తుతున్న వాళ్ళు బలహీనులైపోయారు, కృంగిపోయారు. సత్యానికి సాక్షులుగా ఉన్నవాళ్ళు అవిధేయులై
పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు. ఈ అనుభవాలన్నీ, ఈ ప్రేరేపణ దేవుని వలన కలగలేదు కదా, మీరు ఎందుకు బలహీనులైపోయారు అని పౌలు గారు అడుగుతూ ఉన్నారు. గనుక కొన్నిసార్లు మనము కూడా పరిగెత్తుతూ ఉంటాం. మొదట్లో సంవత్సరాలు గడిచే కొలది కొన్నిసార్లు కొందరు బలహీనులైపోతూ ఉంటారు, పడిపోయే పరిస్థితులు ఉంటాయి. అయినా మనం మాత్రం మన పరుగుని ఆపకూడదు. హల్లెలూయా. ఏ విషయాలు పరిగెత్తుతూ ఉన్నారు కానీ సత్యమునకు అవిధేయులై వాళ్ళు బలహీనులయ్యారు. ఏ విషయాల్లో వాళ్ళు బలహీనులయ్యారో ఒక్కొక్కటికి పౌలు గారు చెప్తూ వాళ్ళని శుద్ధీకరించాలని పౌలు గారు కోరుకుంటూ ఉన్నారు. మొట్టమొదట బాగుగా పరిగెత్తుతూ ఉన్న వాళ్ళు ఏ విషయంలో వాళ్ళు బలహీనులయ్యారంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యములో, మీలో ధర్మశాస్త్రం వలన చూడండి, మొట్టమొదటి మాట క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు అంటాడు. ఆ సంఘములో వాళ్ళు బాగుగా పరిగెత్తుతూ ఉన్న వాళ్ళు సడన్గా కొందరు ఆగిపోయారు, బలహీనులయ్యారు, కృంగిపోయారు. వాళ్ళ పరిస్థితిని బట్టి పౌలు గారు చెప్తూ ఉన్నారు, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు. ఆ సంఘములో జరిగిన ఒక గలిబిలి ఏంటంటే, కొందరేమో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడతారు అని వాద వివాదం చేస్తూ ఉన్నారు. పౌలు గారైతే నీతిమంతుడు విశ్వాసం మూలమును బ్రతుకును అని పౌలు గారు బోధిస్తూ ఉంటే, కొందరేమో లేదు ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడేవారు వారే అని చెప్పి ఆనాడు కొందరు ఈ బోధలో వాళ్ళకి ఒక సరైన అవగాహన లేకుండా క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడ్డారు. ఉపదేశింపబడిన బోధ ఒకటే, అపోస్తలుల బోధ కాకుండా వేరే ఏ బోధ లేదు. కానీ ఆనాడు కొంతమంది విశ్వాసులైన వాళ్ళు, రక్షణ పొంది ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు కొద్ది రోజులకి క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడ్డారు. ఎందుకంటే అనుకూలమైన బోధ లేక గద్దింపు లేని బోధ, బట్టరబోసే బోధని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ఎందుకు లేరు? అప్పుడు కఠినమైన బోధ, కఠినంగా నడిపించే బోధ అంటే కొందరికి ఇష్టం కాదు. అందుకే బొత్తుగా వేరు చేయబడి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అక్కడక్కడ కొందరు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడ్డారు, పూర్తిగా దేవునికి దూరం అయిపోయారు అన్నమాట. ఇంకా అర్థం అవ్వాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇప్పుడు సంఘ సహవాసానికి మీరు రండి అని మేం పిలిచామా? లేదు, నేను ఎక్కడి నుంచో వచ్చాను. మరి ఇక్కడ దేవుడు మిమ్మల్ని జగత్తు పునాది వేయబడక మునిపే పలాని హోసన మందిరానికి వెళ్ళాలి అని దేవుడు మీకు ప్రేరేపణ, ఆలోచన పుట్టించాడు కనుకని ఇక్కడికి వచ్చారు మీరు. లేకపోతే ఎన్ని అఫీషియల్ సంఘాలు లేవు గోవాలో, కూర్చొని కాళ్ళు ఆడించుకుంటూ అఫీషియల్గా హల్లెలూయా అనుకొని స్తోత్రం ఆత్రం అని రావడం. ఇన్ని అఫీషియల్గా లేవు. ఎంత మిమ్మల్ని గణపరిచి శాల్వాలు కప్పి మీకు సన్మానం చేసే సంఘాలు లేవు. కానీ అవన్నీ కాకుండా దేవుడు తన కుమారుని సహవాసానికి దేవుడు మిమ్మల్ని పిలిచి తీసుకొచ్చాడు. అందుకే నేను చెప్తూ ఉంటాను, మేము ట్రాన్స్ఫర్ అయినా మీరు మాత్రం ట్రాన్స్ఫర్ కాబోకండి. ఎక్కడికి వెళ్ళినా చెప్తూ ఉంటాను. ఎందుకంటే కొన్ని పరిస్థితులను బట్టి ట్రాన్స్ఫర్ అవ్వగానే ఇంకా ఆ పాస్టర్ లేరు, ఆయన లేడని చెప్పి కొందరు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు ఇంకొక చర్చికి. అయితే పౌలు గారు అంటారు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ అనుభవాన్ని కాచుకుంటూ రావాలి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యములో కూడా మీరు చూడండి. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు చాలు. చూడండి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు అని క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడకుండా జాగ్రత్త పడాలి. దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మునుపు మీతో చెప్పినట్లుగా కొందరు అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని. ఒక అక్క నాకు తెలుసు, అద్దంకిలో ఉంటుందా, ఆమె అద్దంకి, ఒంగోలు, ఆ ప్రకాశం డిస్టిక్లో ఎన్ని చర్చిలు ఉందో అన్ని చర్చిలు తిరిగిద్ది. వారానికి ఒక వారం. అక్క ఎందుకు చర్చికి రాలేదంటే, దేవుడు నాతో రాత్రి కలలో మాట్లాడాడన్నా, నువ్వు ఒంగోలులో ఉండే బేతేల్ చర్చికి వెళ్ళమని, అందుకే వెళ్తున్నాను అక్కడికి అని సంచి తగిలించుకొని వెళ్ళిపోద్ది అంతే. దాంట్లో కొన్ని జీడిపప్పులు, కిస్మిస్ పప్పులు వేసుకొని ఇంకా వెళ్ళిపోయిద్ది అన్నమాట. ఆమె ఇచ్చింది నాకు కూడా, అందుకే చెప్తున్నాను. లేదంటే ఆమె సంచిలో ఉండే సంగతి నాకేం తెలుసు. దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఈ పూట చెన్నైకి వెళ్తానంటది ఒకసారి, ఓ పూట అక్కడ అంటది, ఇక్కడ అంటది. ఆ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉండే చర్చిలన్నీ మొత్తం తిరిగిద్ది. ఒక చోట స్థిరత్వం అనేది లేనే లేదు. అందుకే అలా వెళ్తూ మరలా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పిద్ది నాకు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీకెందుకమ్మా, మరి మీరు స్థిరంగా ఉన్నారా? లేదు. ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు అంటాను నేను. తాను నిలిచి ఉన్నానని చెప్పుకొని తలంచుకునే వాళ్ళు పడకుండానట్టు జాగ్రత్త పడాలి. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. గలతీ సంఘంలో కొంతమంది క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడ్డారు. ఎందుకంటే వాళ్ళల్లో ఒక ఆత్మీయ ప్రగతి అనుభవం లేదు, దేవునితో సహవాసం అంటుకట్టబడి ఉండాలనే ఆలోచన లేదు. నేను నిలిచి ఉన్నాను, నేను పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు పడిపోయే పరిస్థితుల్లోనికి వచ్చారు. గనుక మనమే ఎప్పుడూ నీతిమంతులుగా మనల్ని మనం ఎంచుకోకూడదు. అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాను, మిగతా వాళ్ళందరూ పాపులు, నేను పరిశుద్ధులు అని కొందరు ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుంటారు అక్కడక్కడ కొంతమంది. అలాంటి వాళ్ళే పూర్తిగా పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పూర్తిగా వేరు చేయబడ్డారు దేవునికి పూర్తిగా. ఒక ఆయన అయితే తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకున్నాడు వెళ్ళి, యేసురత్నం మరలా ఆయన పేరు. పూర్తిగా అలా కొందరు పూర్తిగా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మ సంబంధమైన గర్వాన్ని బట్టి. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యములో చూడండి, క్రీస్తు నుండి వేరు చేసే కార్యాలు ఏవో తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమైన, బాధైన, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము. చూడండి, ఇవన్నీ క్రీస్తు ప్రేమ నుంచి బొత్తిగా వేరు చేసే కార్యాలు. ఒకటేమో భక్తికి సంబంధించిన గర్వము, అహంకారాన్ని బట్టి కొందరు దేవునికి దూరం అయిపోతారు, నాకు అన్నీ తెలుసు అని. బైబిల్లో పౌలు గారు చెప్తున్నారు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, కరువు, వస్త్రహీనత, ఉపద్రవాలు, ఖడ్గం వచ్చినప్పుడు కొందరు దేవుని ప్రేమ నుండి పూర్తిగా దూరం అయిపోతున్నారు, వేరైపోతూ ఉన్నారు. అందుకే అప్పుడప్పుడు కొందరు విగ్రహారాధికులుగా పలానా చర్చికి వెళ్తే బాగవుతుందని చెప్పి వస్తారా, వచ్చిన తర్వాత మరలా కొద్ది రోజులకు పూర్తిగా భ్రష్టులు అయిపోతారు. ఆ విజయవాడ దగ్గర సేవ చేస్తున్నప్పుడు కూడా ఒక సహోదరుడు, తను కూడా ఒక 5-6 సంవత్సరాలు మంచి విశ్వాసకు వచ్చేవాడు. ఓసారి సడన్గా వాళ్ళ ఇంటికి విజిటింగ్ వెళితే వాళ్ళ ఇంటి ఒక గుడిసె, ఆ గుడిసె ముందే పెద్ద ఒక పూజా గదిలాగా పెద్దది మట్టితో నిర్మించుకున్నాడు. మొత్తం పసుపు, కుంకుమ అన్నీ ఉన్నాయి పిచ్చిగా. ఒక్కసారిగా మైండ్ దిమ్మ తిరిగిపోయింది నాకు. ఆయన లేడు, వాళ్ళ భార్య ఉన్నది. ఏంటమ్మా మరి ఏంటి ఇట్లా అంటే, అనా మరి ప్రార్థన అని బాగానే ఉన్నాడు, కానీ ఏమైందో కానీ ఆయన మైండు
బాగులేక దేవుడు నాకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను, ఆయన బాగు చేయలేదు, మేలు చేయలేదు అని చెప్పి మరలా గతంలో చేసే పూజలు పునస్కారాలన్నీ మరలా మొదలు పెడుతున్నాడు అంటదా. పూర్తిగా భ్రష్టుడైపోయాడు, పూర్తిగా దేవునికి దూరం అయిపోయి. ఏంటి కారణం అని అడిగితే శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను తట్టుకోలేక, బాధను తట్టుకోలేక దేవుడు నాకేం చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పి పూర్తిగా మరలా విగ్రహారాధికుడు మారిపోయాడు ఆ సహోదరుడు. గనుక శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కొందరు దేవుని మీద అలుగుతారు. దేవుని మీద అలిగితే ఏం చేస్తాడు దేవుడు? బైబిల్లో రాయబడి ఉన్నమాట, కొన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు మనం తెచ్చిపెట్టుకొని దేవుని మీద నేరారోపణ మోపితే దేవుడు ఏం చేస్తాడు? సపోజ్ అప్పులు ఉన్నాయి, అప్పులు ప్రభువా ఎక్కువైపోయాయి, ఇవి తీర్చు అంటే అప్పు చేసింది మనమా దేవుడా? అప్పు దేవుడు చేస్తే తీర్చేవాడే, కానీ దేవుడు చేయలేదుగా. కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని మీద నేరారోపణ చేస్తే దేవుడు ఏమి చేయలేడు. 38వ వాక్యంలో కూడా చూడండి, మరణమైన జీవమైన మరణమైనను అధికారులైనను రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి చెప్తున్నారు, శ్రమ, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి, అయినా కూడా క్రీస్తు ప్రేమ నుండి మీరు ఎడబాయకుడి అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ మాటను బట్టి మనము కూడా ఈ సంవత్సరం అంతా ఒకవైపు ఆధ్యాత్మిక జీవితంలో ఏమాత్రం బలహీనలు కాకుండా కాపాడుతూ వచ్చాడు. ఇంకా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య మార్గంలో, విశ్వాస మార్గంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు, ఓపికతో పరిగెత్తేటప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి. మనుషుల ద్వారా రావచ్చు, ఇంట్లో సమస్యలను బట్టి రావచ్చు. అయితే మనం మాత్రం క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపబడకూడదు. కొందరు మనుషుల ద్వారా వస్తాయి. ఇంత మునుపు సేవ చేసే స్థలంలో ఒక ఆమె మందిరంలో సబ్బుల వ్యాపారం పెట్టింది. సబ్బుల వ్యాపారం మందిరంలో పెట్టకూడదక్క అంటే, తాళయో నేను పెట్టుకుంటా నీకెందుకు అంటది ఆమె. మరలా పేరు మాత్రం శాంతమ్మ. ఆమెను చూస్తే నాకు దడబుట్టింది. శాంతమ్మ అని పేరు పెట్టుకొని ఇక అస్సలు శాంతి ఉండదు, ఇంట్లో గలగలగలగలగలగల అంటది. ఇంకా సంఘానికి వచ్చినా కూడా అమ్మో శాంతం వచ్చింది అని, పేరు మాత్రం గొప్ప, శాంతమ్మ ఉంది. ఆమె అడ్రస్ ఇస్తాను, పోయి మాట్లాడండి. ఇప్పుడు చర్చి మానేసింది, ఇంకో చర్చికి వెళ్తూ ఉంది ఆమె. పేరు మాత్రం శాంతమ్మ, కానీ ఇక శాంతి ఉండదు. సబ్బులాపురం పెట్టకూడదంటే, తాళయో నేను పెట్టుకుంటా నీకేంలే అంటది. ఈమెతో మాట్లాడితే ఇక గొడవ పెట్టుకుంటుందని చెప్పి నేను ఊరుకున్నానా. ఒక ఆయనకు 5,000 రూపాయలు సంఘంలో సబ్బులు ఇచ్చింది, వ్యాపారం చేస్తుంది కదా, బిజినెస్, ఇద్దులే నెమ్మదిగా అని చెప్పి ఇచ్చింది. ఫస్ట్లో నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఆయన పాపం 3 పిల్లలు ఉన్నారు, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంది. మొత్తానికి సబ్బులు, సర్ ప్యాకెట్లు అన్నీ వాడుకున్న తర్వాత ఇప్పుడు డబ్బు కట్టాలిగా, కొద్ది కడతానులేమ్మా అంటున్నాడు. కానీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది. అప్పటికి ఆయన ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నాడు, పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది. ఇక 2-3 నెలలు అయినా కూడా ఇవ్వకపోగా ఇక మందిరానికి వచ్చినప్పుడు గొడవ పెట్టుకున్నదట. నేనేమో పైన రూమ్లో ఉన్నాను, అడిగింది. ఇక వెంటనే చూడండి, ఇక మరుసటి వారం నుంచి మందిరం మానేశాడు ఆయన భార్య, 3 పిల్లలు వచ్చేవాళ్ళు, మానేశారు. 1 నెల అయినా కూడా మందిరానికి రాలేదు. నేనే ఎక్కడో ఊరికి వెళ్ళారేమో అనుకొని 1 నెల తర్వాత పోయి ఇంట్లో విజిట్ చేసి అడిగితే, ఊరు వెళ్ళారా మీరేమైనా, చాలా 4 వారాలు ఏంది రావట్లేదంటే, ఇక ఆయన అంటాడు, అనా ఆ పని ఉంది, ఈ పని ఉంది అంటాడు. నిజంగా చెప్పండి ఏంటి పరిస్థితి అంటే, అప్పుడు అంటాడన్నా, ఆమె దగ్గర 5,000 రూపాయలు సబ్బులు తీసుకున్నాను, వస్తే షర్ట్ పట్టుకుంటుంది, కడతావా లేదా మర్యాద కానీ, ఆమెకు దడుచుకొని మందిరానికి రావట్లేదన్నా అంటాడు ఆయన. చూడండి, ఇలా సంఘాల్లో కొందరు ఎందుకు బలహీనులు అయిపోతూ ఉంటారు, ఎందుకు క్రీస్తులో నుండి బొత్తిగా దేవుని నుండి దూరం అయిపోతున్నారంటే, వీటిని బట్టి కొందరు వ్యాపారాలు చేస్తారు, కొందరు అప్పులు తీరుస్తారు,
అప్పులు తీర్చడం కాదు, అప్పులు ఇస్తారు, అప్పు పుచ్చుకుంటారు. ఇంకా లోతుగా చెప్పాలంటే ఫోన్ నంబర్లు ఇచ్చుకుంటారు. ఇక్కడ లేరు కాబట్టి చెప్తున్నాను కొన్ని. వాళ్ళు ఉంటే నన్ను వదులుతారా? ఫోన్ నంబర్లు. భయంకరమైన పరిస్థితులు సంఘాల్లో కూడా ఇలా జరుగుతున్నాయా అని నాకే మైండ్ పోయిద్ది. సంఘాల్లో కూడా. అందుకే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండడం బెటర్. వచ్చామా, ఒకరికొకరు ఆత్మీయంగా ప్రైజులాట్ చెప్పుకున్నామా, వెళ్ళిపోవడమా, అంతే. ఇంకా ఎన్ని చెప్పదలుచుకోలేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడటానికి ఇవన్నీ కారణాలు. రెండవదిగా 5వ అధ్యాయం 4వ వాక్యంలో మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుడని తీర్చబడివాడెవడో. రెండవదిగా కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. మొదటి మాట ఏమో క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారు. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచునే పరుగు పందెములు పరిగెత్తాలి. అంతేగాని మనుషులని, వాళ్ళని, వీళ్ళని మందిరాలు బిజినెస్ పెట్టుకొని పరిచయాలు ఎక్కువ పెంచుకొని క్లోజ్నెస్ ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. నేను చెప్పేదంటే ఫెలో సహవాసం ఉండాలి, కానీ ఫ్రెండ్షిప్ ఉండకూడదు. అది. రెండవదిగా కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి. సంఘం అనేది కృప మీద కట్టబడిన సంఘం. దైవసేవకులు యేసుని గారు చెప్పేవారు, ఒరే నేను కట్టలేదురా, కృపతోనే దేవుడు కట్టాడని. అందుకే కృప గురించి ఎక్కువ పాటలు ఉన్నాయి మన పాటల్లో. ఆయన అనుభవంతో కూడా రాసిన పాటలు. ఎందుకంటే కృప మీద కట్టబడింది సంఘం. కృప అని. సొంత జ్ఞానంతో తెలివితేటలతో కట్టి ఉంటే ఎప్పుడో సంఘాలు పోతాయి. కానీ కృపచేత కట్టబడిన సంఘం, దేవుడు నాకు దర్శనమిచ్చిన సంఘం, దర్శనం ద్వారా కట్టబడిన మినిస్ట్రీ అన్నారు. గనుక సంఘం ఇప్పుడు కృపలో నిలిచి ఉన్నది. ఇప్పుడు మనకు కూడా కృపను ఇచ్చాడు. కృపచేత దేవుడు రక్షించాడు. కృపచేత బాప్తిసం తీసుకున్నారు. కృపచేత సహవాసంలో మీరు నిలిచి ఉన్నారు. కృపచేతనే ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాము. ఈ దినం వరకు కృపచేతనే, సమస్తము కృపచేతనే. ఆ సంఘములో కొందరు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఈ కృపలో నుండి తొలగిపోకుండా మనము జాగ్రత్త పడుదుము కాక. సంఘం కృప మీద నిలబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యములో చూడండి. క్రొత్త నిబంధన సంఘం పూర్తిగా కృప మీదనే ఆధారపడి ఉన్నది. పరలోకమందు చూడండి, స్త్రీ అంటే సంఘం, సూర్యుడు అంటే నీతి సూర్యుడైన యేసయ్య, చంద్రుడు అంటే కృప మీద నిలిచిన సంఘం, క్రొత్త నిబంధన సంఘం. ఈ కృప మీదనే ఇప్పుడు మేము సేవ చేయాలన్నా కృప కావాలి. మీరు మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కలగాలన్నా కృప కావాలి. మీరు ఎక్కడ అడుగుపెట్టినా, ఎక్కడ మీరున్నా, మీ ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా కృప చాలా ముఖ్యము. ఆ కృప లేకపోతే, దేవుని యొక్క దయా, కనికరం, వాత్సల్యత మన మీద లేకపోతే మనము మన ద్వారా ఇతరులు ఆశీర్వాదకరంగా ఉండలేరు. అందుకే అప్పుడప్పుడు కొందరు, ఈ పిల్ల మా ఇంట్లో ఎప్పుడైతే అడుగుపెట్టిందో కోడలుగా, ఆ రోజు నుండి మా ఇల్లు నాశనం అయిపోయింది అంటారు కొందరు. అల్లుడుగా వచ్చాడు, ఆ రోజు నుండి మా ఇల్లు నాశనం అయిపోయింది అంటారు. కృప ఉంటే మనం ఎక్కడ ఉన్నా మన ద్వారా మనము ఆశీర్వాదకరంగా ఉంటాము. హల్లెలూయా. కృప గురించి గత వారాల్లో చెప్పాను మీకు. కృప మనం ఏ విధంగా పొందాలి, కృప ద్వారా మనం ఏ విధంగా నడవగలుగుతాము అని. కనుక ఆ సంఘస్థులు కృపలో నుండి కొంతమంది తొలగిపోయారు. కృపలో నుండి మరి తొలగిపోవటానికి గల కారణాలు ఏంటో మరి. కృప అనేది సృష్టికి అతీతమైన మాట. చూడండి, 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యములో కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా
చూడండి, విశ్వాసము గలవారమై నీతి కలుగునట్లు నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచూ ఉన్నాము. అయితే కొందరికి అలాంటి అనుభవాలు లేకుండా ఉండుట చేత కృపల నుండి తొలగిపోయారు. విశ్వాస విషయంలో బలహీనులై, నిరీక్షణ విషయంలో బలహీనులై ఉన్నప్పుడు ఎదురు చూచే అనుభవాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలని ఆలోచన లేని వాళ్ళు కృపల నుండి తొలగిపోయే పరిస్థితులు వస్తాయి. ఏదేమైనా కూడా కృపలో నుండి కొందరు తొలగిపోయారు. మనమైతే కృప మీదే కట్టబడాలి. అయ్యా, కృపచేత నన్ను రక్షించవయ్యా, కృపచేత నన్ను మీ సన్నిధి తీసుకొచ్చవయ్యా, కృపచేత నన్ను మందిరానికి నడిపిస్తున్నవయ్యా, ఈ కృప నాలో స్థిరపరచండి అని ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావడం అన్నా, దేవుని సన్నిధిలో సాక్షిగా నిలిచి ఉండడం అన్నా కృపయే ఇవన్నీ కూడా. ఆ కృప లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. మూడవదిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో భిన్నమైన సువార్త తట్టుకు చూడండి. మూడవదిగా, వాళ్ళు పరుగు పందెంలో పరిగెత్తుతున్న వాళ్ళు మొట్టమొదట క్రీస్తులో బొత్తిగా వేరు చేయబడ్డారు, కృపలో నుండి తొలగిపోయారు. మూడవదిగా, భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచూ ఉన్నది. అనేక రకములైన సువార్తలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. గతంలో కూడా చెప్పాను, భిన్నమైన సువార్తలు ఉన్నాయి, కల్పనా కథలు సంబంధించిన బోధలు ఉన్నాయి, ఉపదేశాలు రకరకాలుగా లోకములు పెరిగిపోయాయి. ఈ రోజుల్లో రకరకాలుగా మైండ్ పోయిద్ది అనేక చోట్ల వెళితే. అందుకే నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. కొన్నిసార్లు అక్కడ ప్రార్థన జరుగుతుంది, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అని అది కూడా ప్రార్థనే కదా అంటాం. ఆ బోధ ఈ బోధ ఒకటేనా? బైబిల్ ఒకటే, దోశపిండి ఒకటే, కానీ మసాలా దోశకి ప్లెయిన్ దోశకి ఎంత తేడా ఉంది? అలాగే ఇప్పుడు బోధలో కూడా భిన్నమైన సువార్త చెప్పి చాలామందిని తప్పుత్రోవలు నడిపించేవాళ్ళు లోకంలో చాలామంది బయలుదేరారు. కల్పనా కథలకి కొన్ని చోట్ల నేను కూడా కొన్ని బోధలు విన్నా. వాళ్ళు చెప్పే మాటలన్నీ బాగానే ఉంటాయి, కానీ సడన్గా డైవర్ట్ చేసే ఆ బోధ మాటలు కూడా అక్కడ కనిపిస్తాయి. అబ్బా, వీళ్ళు భలే చెప్తున్నారా అని అనుకుంటామా? పెద్ద ఎడ్యుకేటెడ్ కూడా వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంది. ఎందుకంటే ఆ బోధ విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ సడన్గా డైవర్ట్ మాటలతో కూడిన బోధ మాటల్లో డైవర్ట్ చేస్తారు, కొందరు డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ బోధ దేవుని యొక్క వాక్యాలు, అందుకే సంఘములో ప్రతి ఒక్కరు వాక్యాల్లో ఆరితేరిన వారై ఉండాలి. అప్పుడు తొట్టిలే పరిస్థితులు రావు. అకుల ప్రిస్కులాలు ఉన్నారు, వాళ్ళు అపోస్తుల యొక్క బోధని బాగుగా తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక బోధకుడు వచ్చి వాక్యాన్ని చెప్పి బాప్తిసం ఇస్తుంటే, అయ్యా నువ్వేంటి ఇలా తెలియకుండా ఇలా బోధ చెప్తూ ఉన్నావు, ఇది కాదు అని చెప్పి ఒక బోధకుని వాళ్ళు సరిచేసి అపోస్తుల యొక్క బోధ వైపు వాళ్ళు త్రిప్పారు. ఇప్పుడు మనము కూడా కొందరు లోకంలో రకరకాలుగా బోధలు చెప్పి డైవర్ట్ చేస్తుంటారు. వాళ్ళకి చెప్పాలి, అయ్యా మీరు చెప్పే మాటలు ఇలా కాదు అని. అలాగని చెప్పి అందరినీ కోటింగ్ ఇచ్చారు కనబడ్డ వాళ్ళందరికీ. అంటే కొందరు ఉంటారు వాళ్ళకి ఒక సరైన ఒక నడిపింపు తెలియదు, ఒక ప్రార్థన తెలియదు, ఒక బైబిల్లో ఉండే విషయాలు తెలియవు. అందరూ సంచులు పట్టుకొని వెళ్తూ ఉండగా వాళ్ళు కొందరు మంచి మార్గంలో నడుస్తున్న వాళ్ళని కూడా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగి చేస్తారు. అందుకే పౌలు గారు అంటారు 7వ వాక్యములో చూడండి, మరి ఒక సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరి, చూడండి, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. అందరూ కాదు, కొందరు ఉంటారు చెడు పురుగుల్లాగా. మేము మీకు ప్రకటించిన మేమైనను చూడండి, మేమైనను వేరే ఒక దూత ఈ బోధ కాకుండా, ఈ సువార్త కాకుండా వేరే ఎవరు వచ్చి చెప్పినా వాళ్ళు శాపగ్రస్తుడవును గాక. అంటే ఈ బోధకు మించిన బోధ వేరే ఏది కూడా లేదు
అలా ఒకవేళ చెప్పినా, దేవదూత వచ్చి చెప్పినా వాడు అతడు శాపగ్రస్తుడవును గాక అంటాడు. కనుక ఈ రోజుల్లో మనం జాగ్రత్త పడాలి. అందుకే బైబిల్ని బాగా చదవాలి, వాటిని హృదయంలో భద్రపరుచుకోవాలి. అప్పుడు ఒకవేళ బయట మీటింగ్స్కి వెళ్ళినా డైవర్ట్ కాకుండా జాగ్రత్త పడతాం. బద్వేల్లో ఒక విశ్వాసం అలాగే ముందొచ్చి కూర్చొని పాటలు పాడేవాడు, చక్కగా ప్రార్థన చేసేవాడు, కుటుంబ సమేతంగా మందిరానికి వచ్చేవాడు. ఆయన చేస్తున్న జాబ్ దగ్గర ఆఫీస్లో పీడి సుందర్రావు ఒక అనుచరుడు వచ్చాడు. కూర్చో, ఒక అరగంట సేపు మాట్లాడదాం కూర్చో అని చెప్పి అరగంట కూర్చొని ఆయనతో డిస్కస్ చేశాడు. అంతే, పూర్తిగా మైండ్ని డైవర్ట్ చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు, చర్చిలో వద్దులే అని. పూర్తిగా మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఎందుకు అలా మారిపోయాడు సహోదరుడు అంటే, అన్నా వాళ్ళు వచ్చారన్నా, కూర్చొని అరగంట సేపు కూర్చొని మనం మాట్లాడుకుందాం అన్నాడు. అంతే, ఆ అరగంటలో మైండ్ని పాడు చేశాడు. అంతే, మంచి విశ్వాసి పూర్తిగా అటువైపు మళ్ళాడంటే ఇప్పుడు ఆ భిన్నమైన సువార్త అతనికి బోధించి మైండ్ని డైవర్ట్ చేశాడు. బైబిల్లో రాయబడిన మాట, తమ వాదములు ఎందు వ్యర్థులైరి. ఎవరైనా వచ్చి కూర్చోండి బైబిల్ ఉండే విషయాలు మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం అన్నారనుకో, మీరు దయచేసి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వకూడదు. అయ్యారనుకో ఇంక అంతే సంగతులు. సాతాను గాడు అవ్వ దగ్గరకు వచ్చి ఇది నిజమా అన్నట్టు పలుకుతారు. ఇది నిజమా అవును అని ఇక ఆ పండుని తినాల్సి వచ్చింది. మరలా ఎక్కువగా లేడీసు జెంట్స్ ఉన్నారు అనుకోండి, కొద్దిగా లేడీస్ కూడా కరిగిపోతారు, వెంటనే జెంట్స్ కూడా కరిగిపోతారు. మన అబ్రాహ్మ అన్న చెప్పారు, గుంటూరులో ఒక ఇంట్లో ఒక ఆఫీసర్ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ వాళ్ళు, ఆ ఇంటికి ఒక ఆమె ప్రతి సాయంత్రం ఇంటికి వచ్చేదట. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు దర్శనం చూపించాడు, మీ ఇంట్లో ప్రార్థన పెడతానని చెప్పి, సరే ఆమె సేవకురాలు కదా అని చెప్పి ఆమెని పిలిపించుకొని ప్రార్థన చేయించుకొని కూటం పెట్టేదట. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, 3 వారాలకు ఒకసారి, నెలకోసారి అట్లా ప్రార్థన పెడుతూ చాలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక కొద్ది రోజులకు ఏమైందంటే, ఆ ఇంటి యజమానుడు కనబడలే, ఆమె కనబడలే. ఆ ఇంటి యజమానుడు ఆయన ఆఫీసర్. ఆ కుటుంబంలో ఎంత బాధ తెలుసునా, గుంటూరులో వాళ్ళ ఫ్యామిలీ కేవలం ఈ భిన్నమైన బోధలు చెప్పే వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నట్టు ద్వారా ఇప్పుడు ఆ బోధ ప్రక్కన పడిపోయింది. మరి వాళ్ళిద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఆ కుటుంబంలో ఆ ఇంటి ఇల్లాలు ఎంత బాధపడి ఉండొచ్చు చూడండి. అందుకే బయట ఎవరైనా వచ్చినా కూడా మీరు వాళ్ళని లోనికి కూడా రానియకుడి అని బైబిల్లో ఉంది, యోహాను పత్రికల్లో ఉంది. మీరు తర్వాత చదువుకోనండి. వాళ్ళని శుభమని చెప్పవద్దు, వాళ్ళని ఇంటికి కూడా పిలవద్దు అని వ్రాయబడి ఉంది. పిలిచి వాళ్ళని శుభమని చెప్పారనుకో, ఇక అంతే సంగతులు. అట్లా జరగమని చెప్పట్లేదు, అయితే జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో రకరకాలుగా వచ్చి ప్రార్థన చేస్తామండి, ఉపవాస ప్రార్థన పెడతామండి అని వస్తారు మందలుగా అవి చేస్తారు. ఆ తర్వాత స్తోత్రం. అందుకే సంఘ విశ్వాసులుగా నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు అవుటర్స్ ఎవరు వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకుండా ఉండడమే బెటర్. వాళ్ళు ప్రార్థనే కదా, వాళ్ళు సేవకులే కదా అంటాం, కానీ ఎవరికి తెలుసు అంటే మీరు మా విశ్వాసులు కాబట్టి చెప్తున్నాను, బయట వాళ్ళు అయితే నాకెందుకు అంటే మనం జాగ్రత్త పడాలి. భిన్నమైన సువార్త తట్టుకు తిరగకూడదు అని. అలా తిరిగి ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కర్నూలు దగ్గర సేవ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా కొంతమంది సేవ చేస్తున్నామని చెప్పి పల్లెటూరులో వచ్చి, ఇదిగో నీకు సంతానం కలగాల, ఒక యాపిల్ తర్వాత అరటిపండు దాన్ని ప్రార్థన చేసి ఇంటింటికి పంచుతాడట. ఇంటింటికి పంచుద్దట ఆమె, ఇది తింటే నీకు పిల్లలు పుడతారు అని. ఏది? అరటిపండు తింటే, యాపిల్ పండు తింటే. ఇది ఇలా భిన్నమైన బోధ. భీమవరం దగ్గర ఒక బోధకుడు ఉన్నాడు. ఆయన స్త్రీలు చీరలు భరిస్తే ఆ చీరల మీద నడుస్తాడట. మరి భిన్నమైన బోధలు. మీరు గోవాలో ఉన్నారు కాబట్టి ఏం తెలియట్లేదు. బయట రకరకాలుగా జనం మోసపోతూ ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు ఇలా డైవర్ట్ అయిపోతున్నారని చాలా బాధేసిద్ది నాకైతే కొన్నిసార్లు. కనుక
ఈ భిన్నమైన బోధ సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూసి నేను ఆశ్చర్యపడుచున్నానని పౌలు గారు అంటారు. ఇప్పుడు మనము కూడా ఈ బోధ కొందరు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉంటారు. కలవర పెడతారు. ఆ మాటలు ఈ మాటలు ఆ మాటలు చెప్పి కలవర పెడతారు. 5వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా చూడండి. గలతీ పత్రిక 5:12 మిమ్మును ఛేదించుకొనుట. చూడండి, వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవడం బెటర్ అనే మాటకు అర్థం. తమ్ముడు తాము సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం బెటర్. కలవరపరిచేవాళ్ళు, విశ్వాసము నుండి తొలగింప చేసేవాళ్ళు, లేనిపోని మాటలన్నీ చెప్పి బ్యాడ్ ఇంప్రెషన్ కలగజేసేవాళ్ళు తమ్మును తాము ఛేదించుకొనట బెటర్ అని నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. చూడండి ఎంత భయంకరమైన మాటలో పౌలు గారు. ఎందుకంటే ఆ గలతి సంఘానికి వస్తున్న విశ్వాసుల్ని చెడగొట్టారు. కొంతమంది చెడగొట్టి వాళ్ళని కలవరపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు డైవర్ట్ చేసి వాళ్ళని మలుపు చేయాలని కలవరపెట్టారు. అందుకే చెప్తున్నాడు, అలా కలవరపెట్టే వాళ్ళు తమ్మును తాము ఛేదించుకొనటం మేలు. ఒక సేవకుని నోటి నుండి ఆ మాట వచ్చిందంటే చూడండి ఎంత భయంకరమో. అంటే మనిషిని శారీరకంగా డైవర్ట్ చేయడం ఒకటైతే, ఆత్మీయంగా ఒక వ్యక్తిని కృంగదీసినప్పుడు, బలహీనపరిచినప్పుడు దానికి వచ్చే శాపం భయంకరంగా ఉంటుంది. వాళ్ళు చెడిపోతారు, ప్రక్కనున్న వాళ్ళని కూడా చెడగొడతారు. అందుకే కన్నడలో ఒక మాట ఉంది, కోతి తాను కెడవదలదే వనాను కెడుస్తంతే. కోతి తాను చెడేది కాకుండా అడివంతా చెడిపిందట. కోతి తాను కెడవదలదలే వనాను కెడుస్తంతే. అట్లా కొందరు వాళ్ళు సరిగుండరు, అందరినీ కూడా చెడగొడుతూ ఉంటారు ఈ బోధ ద్వారా, మాయమాటల చేత. ఇలా కాకుండా ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. పౌలు గారు అందుకే ఆ విషయంలో బాధపడుతున్నారు. ఎందుకు మీరు బొత్తిగా వేరైపోయారు? అరే ఎందుకు మీరు కృపలో నుండి తొలగిపోయారు? అరే ఎందుకు భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగారు? ఇంత త్వరగా మీరు డైవర్ట్ అవుతారు, పడిపోతారు నాకు తెలియదు అని బాధపడుతూ ఈ మాటలు చెప్తాడు. 4వదిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యంలో చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి పౌలు గారు ఈ 4 విషయాల్లో పౌలు గారు చాలా బాధపడ్డాడు ఆ సంఘాన్ని గురించి. చిన్నపిల్లలారా అంటే ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పట్లేదు ఆయన. చిన్నపిల్లలు అంటే ఎవరు? ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్న వాళ్ళని చిన్నపిల్లలు అంటారు. ఎదిగిన వాళ్ళు కాదు, ఎదుగుతూ ఉన్న వాళ్ళని చిన్నపిల్లలు అంటారు. మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని క్రొత్తగా ఇప్పుడు రోజుకి ఆత్మీయంగా ఎదుగుతున్నారు చూడండి, వాళ్ళని సంఘాన్ని గురించి చెప్తున్నాడు. చిన్నపిల్లలారా, నా పిల్లలారా, సంఘానికి సేవకుడు ఎవరు? తండ్రి. సంఘం పిల్లలతో సమానం. పిల్లలు ఇప్పుడు నేను చిన్న వయసులో ఉన్న సంఘానికి ఒక తండ్రి, డాడీ అని నన్ను పిలవ నేను కోరట్లేదు, కానీ అంటే తండ్రిగా, సంఘానికి ఒక తండ్రిగా. అందుకే నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన పడుచున్నది అని పౌలు గారు ఎంతో ప్రయాసతో కష్టముతో సంఘాన్ని ఆయన కన్నాడు ఆత్మీయంగా. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా భ్రష్టులైపోయి ఉన్నప్పుడు చూడండి, మరలా మీ కొరకు నేను ప్రసవ వేదన పడవలసి వచ్చింది. ఆ వేదన ఎంత ఉంటుందో చూడండి. కనడం ఒకటైతే పెంచడం చాలా గొప్ప పరిచర్య. పిల్లల్ని కనడం సులభం, పెంచాలంటే ఎంత కష్టం చూడండి. గోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలి, మరలా వాళ్ళకి అన్నీ తెచ్చిపెట్టాలి. పిల్లల్ని ఉన్నారని కనడం మంచిదే. పిల్లలు లేరు ఒక కుటుంబంలో అలాగే జరిగేది. పిల్లలు లేరు. నిన్నే ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆయన పాప 12 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు కృష్ణదాస్ అని. పిల్లలు లేరన్న గట్టిగా ప్రార్థన చేయండి అంటే మొత్తానికి 2 కవల పిల్లలు పుట్టారు, 2 గుండు పిల్లలు.
పిల్లలు లేరంటే పిల్లలు కలిగారా? ఇప్పుడు మందిరాన్ని తీసుకొస్తాడు, పురుగులు ప్రాకినట్టు బాగుతారు. ఆ పిల్లని అట్టపట్టుకుంటే ఈ పిల్ల అట్టుపోద్ది, సౌండ్ సిస్టమ్ పోయి ఆయన గెలికిద్ది. ఈ పిల్లని పట్టుకుందామంటే ఆ పిల్ల పరిగెట్టిద్ది. అన్నా పిల్లలు లేరంటే ఇప్పుడు 2 పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, ఎట చేయాలన్నా అంటాడు. అంటే ఒక సరైన విధంగా పని లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఆయనకుండే పరిస్థితి. పెళ్ళి కాలేదంటే ఒక బాధ, పెళ్ళైన తర్వాత పిల్లలు కలగదని ఒక బాధ, పిల్లలు కలిగిన తర్వాత ఎట్ట పెంచాలా వీళ్ళని అని అదొక బాధ. ఇప్పుడు ఆత్మీయంగా పిల్లల్ని కన్నాడు అంటే ఆత్మీయంగా అనేకులని మందిరాన్ని తీసుకొచ్చి సంఘ సహవాసంలో స్థిరపరిచి వాళ్ళు ఆత్మీయంగా బలపరచబడాలని ఉపదేశాలన్నీ చెబితే కొంతమంది కలవరపెట్టి వాళ్ళని డైవర్ట్ చేసి వెనకబడిపోయేటట్టు చేసినప్పుడు మరి పౌలు గారికి ఎంత బాధ. ఇప్పుడు నాకైనా కూడా ఎంత బాధ. ఎవరైనా ఒక్కళ్ళు డైవర్ట్ అయి వేరే చర్చికి వెళ్ళిపోయారు, దిగజారిపోయారు, బలహీనలు అయ్యారంటే చాలా బాధ. నన్ను ఎవరు బాధ పెట్టినా నేను సహించుకుంటాను, కానీ నా ద్వారా ఎవరు బాధపడకూడదు అని నా సెంటిమెంట్. అది నా ద్వారా ఎవరు బాధపడి వేరే వెళ్ళకూడదు అని ఎప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటాను. గనుక పౌలు గారు అంటారు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మరలా మీ గురించి నేను ప్రసవేదన పడవలసి వచ్చింది. అంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరు మరలా రావాలి, వెనకబడిన వాళ్ళు, బలహీనపడ్డవాళ్ళు అని వాళ్ళ గురించి ఎంతో ఉపదేశంలో భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన వాళ్ళు మరలా నూతనపరచబడాలి అని వాళ్ళ నిమిత్తం ఎంతో మరలా ప్రసవేదన పడుచున్నాడు. కనుక సంఘ సహవాసములో దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఈ 4 అనుభవాల్లో ఒకవేళ ఎక్కడ మనం బలహీనులయ్యామో ఆ బలహీనతను మనం సరిచేసుకొని ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. విన్న వాక్యాన్ని బట్టి ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓ శుద్ధీకరణ వాక్యము ద్వారా దేవుడు మనల్ని శుద్ధీకరించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ విన్న వాక్యాన్ని బట్టి ఒక 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఈ సంవత్సరం అంతా నీవు నన్ను క్షేమంగా కాపాడుతూ వచ్చావు నాయన. ఈ ఉపవాస ప్రార్థనల యొక్క ముఖ్య ఉద్దేశం మొదట దేవుడు చేసిన మేళను తలంచుకోవడం. మరి ఒకసారి అందరూ తలంచుకుందాం. యేసయ్యా, ఈ సంవత్సరం అంతా నీవు నన్ను క్షేమంగా కాపాడుతూ వచ్చావు నాయన. ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడ బలహీన పడిపోకుండా నన్ను కాపాడుతూ వచ్చావయ్యా, మీకు స్తోత్రం అని చెప్తూ విన్న వాక్యాన్ని ఒకసారి తలంచుకొని శుద్ధీకరించుకుందాం. యేసయ్యా, ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే కృప నీవు నాకు దయచేసావు నాయనా. ఇంకను నాకు ఓపికనిచ్చి నడిపించండి తండ్రి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా మీ వైపు చూస్తూనే ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తే కృప దయచేయండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు మనుషుల వైపు చూడకూడదు, పడిపోయిన వాళ్ళ వైపు చూడకూడదు, కృంగిన వారి వైపు చూడకూడదు. నీ వైపు చూస్తూనే ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెడతానయ్యా, సహాయం చేయమని అడుగుదాం. గలాతీ సంఘస్థుల గురించి పౌలు గారు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. మీరు బాగుగా పరిగెత్తుచూ ఉంటారు కదా, క్రీస్తులో నుండి ఎందుకు మీరు బొత్తిగా వేరైపోయారు అని వాళ్ళ గురించి ఒక బాధ. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడే అనుభవాలు అక్కడక్కడ కొందరు వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొని ఉండగా, మనమైతే ప్రభువా, క్రీస్తులో నుండి మీలో నుండి బొత్తిగా నేను ఏమాత్రం వేరు చేయబడకూడదు. తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆ పిలుపుకు తగినట్లుగానే దేవుడు మనల్ని నడిపించుచూ ఉన్నారు. అయ్యా, మీరు పిలిచిన పిలుపును బట్టి స్తోత్రం అని చెప్పండి. అయ్యా, ఇదిన వరకు మీ నుండి వేరు కాకుండా నన్ను కాపాడుతూ ఉన్నారయ్యా, మీకు స్తోత్రం అని చెప్పండి. ఇక రాబోయే దినాల్లో కూడా మరణం వరకు కనుమూసేంత వరకు అయ్యా, మీ నుండి నేను దూరం కాకుండా మీలో నన్ను అంటుకట్టి స్థిరపరిచి బలపరచమని అడుగుదాం. భిన్నమైన సువార్త తట్టుకు
తిరిగి ఉండగా ఆ భిన్నమైన సువార్త తట్టుకు మనం తిరగకుండా కొందరు కలవరపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తమను తాము ఛేదించుకొనటం మేలు. మిమ్మల్ని ఎవరు కలవర పెడుతున్నారు? భిన్నమైన సువార్త చెప్పి ఎవరు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు? ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, భిన్నమైన సువార్త వైపు వెళ్లకుండా నన్ను మీరు స్థిరపరచండి. మీ గురించి మరలా నేను ప్రసవ వేదన పడవలసి వచ్చింది అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో కృంగిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకుడి అని వ్రాయబడి ఉన్నది. మన ఆత్మీయ క్షేమాన్ని కోరి దేవుడు మనల్ని స్థిరపరచాడు. ఇకను అయ్యా, మీ రక్తము చేత నన్ను కడగండి, మీ ఆత్మ చేత, మీ వాక్యము చేత కడగండి యేసయ్యా. నన్ను మీ వలె మార్చండి ప్రభువా అని అడుగుదాం. మీ వలె నన్ను మార్చండి యేసయ్యా. మీ సారూప్యములో నేను ఎదుగునట్లు కృప చూపండి. మీ కృపతో స్థిరపరచండి అయ్యా, సహాయం చేయండి. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా చిప్పకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం కృతి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం కృతి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం కృతి పొందెదను. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. కృపయే నాకు ప్రాకారము గల
ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గలము. ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా చివ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం ముక్తి పొందెదను. నీ కృపా, నీ కృపా యేసయ్యా, నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసయ్యా, నీ కృపా, నీ కృపా, నీ కృపా యేసయ్యా, నీ కృపా. నీ కృపతోనే, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపా, నీ కృపా యేసయ్యా, నీ కృపా, యేసయ్యా, నీ కృపా. కృపలో నిలిచిన సంఘం, కృపలో నిలిచిన సంఘం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నీ కృపా, నీ కృపా యేసయ్యా, నీ కృపా. నీ కృపతోనే నీ కృపతోనే. ఆయన కృప చేత ఈ పరుగు పందెముల ఓపికతో పరిగెత్తే ధన్యత మనకిచ్చిన దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరుగు పందెములో గలాతీ సంఘస్థులు బాగుగా పరిగెత్తుచూ ఉన్నారు. మన పరుగు పందెము కూడా ఈ 2017 సంవత్సరం వరకు దేవుడు చక్కగా పరిగెత్తేటట్లు ఓపికనిచ్చారు. ఇక 40 సంవత్సరములు కూడా ఓర్పు చేత ఆయన నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడకుండా దేవుడు మనల్ని కాపాడినందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపలో మనల్ని స్థిరపరిచిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. భిన్నమైన సువార్త తట్టుకు కాకుండా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలో మనల్ని స్థిరపరిచిన దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడిచ్చిన ఆత్మీయ అనుభవాలన్నీ దేవుడు మనలో స్థిరపరిచినందుకై మరొకసారి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, స్తోత్రం. సాయంత్రం రేపటి రోజు జరగనే ఉన్న ఉపవాస ప్రార్థనలను కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జరిపించినట్లు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం.
తొలగిపోనీయకుండా నన్ను స్థిరపరచండి దేవా, నీకు స్తోత్రములు తండ్రి నాయన ప్రభా. నీ కృప వలన మమ్మల్ని నడిపించండి దేవా, నీకు స్తోత్రములు తండ్రి నాయన. తండ్రి దేవా నైనా ప్రభా, బోధకునైనా ప్రభా, చెవి కాకుండానైనా ప్రభా, పరిశుద్ధమైన బోధకునైనా ప్రభా, చెవిగుటకునైనా కృపను అనుగ్రహించండి దేవా, నీకు స్తోత్రములు దేవా. మాలో తండ్రి నైనా ప్రభా పరిశుద్ధమైన బోధనైనా స్థిరపరచండి దేవా నైనా ప్రభా. నైనా నీ బోధ ద్వారా బలపరచండి దేవా నైనా, నీకు స్తోత్రములు తండ్రి. అదే రీతిగా నైనా ప్రభా కృప తండ్రి మాలో నుంచి తొలగిపోనీయకుండా తండ్రి కృపను మాలో స్థిరపరచండి దేవా నైనా, నీకు స్తోత్రములు దేవా. ఇగో తండ్రి ఈ దినమునైనా మేము జీవిస్తున్నామంటే తండ్రి నైనా ప్రభా కేవలము నీ కృప తండ్రి, నీ కృప లేనిది నైనా ప్రభా మేము బ్రతకలేము తండ్రి నైనా పరిశుద్ధుడా. ఇగో తండ్రి నైనా పరిశుద్ధుడా, ఈ యొక్క 2017 సంవత్సరంలో తండ్రి నైనా ప్రభా ఈ యొక్క నైనా ప్రభా పరుగు పందెంలో నైనా ప్రభా ఈ రీతిగా మమ్మల్ని పరిగించి గెలిపించిన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నైనా ప్రభా 2018 నైనా 2018 సంవత్సరంలో తండ్రి నైనా ప్రభా నీ కృప ద్వారా తండ్రి నైనా ప్రభా నైనా మా పరుగు పందెంలో అంతటా మీరు తోడుగుండి మాకు జయాన్ని కలిగించండి దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ రీతిగా తండ్రి నైనా ప్రభా ఇప్పటి వరకు నైనా ప్రభా ఈ ఉపవాస కూడిక నైనా ప్రభా ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగించారు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఇగో తండ్రి మా దైవ సేవకులు నైనా ప్రభా చిల్వ చాటున మరుగుపరుచుకొని నైనా ప్రభా ఇగో తండ్రి నైనా ప్రభా మాకు నైనా ప్రభా నాకు నైనా ప్రభా కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నైనా ప్రభా ఏ మాటలైతే అవసరం ఉందో నైనా ప్రభా మీరు మాతో మాట్లాడి తండ్రి నైనా ప్రభా మమ్మల్ని తృప్తిపరిచి నైనా ప్రభా మమ్మల్ని సరిపరిచిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నైనా ప్రభా నైనా ఈ 2017లో నైనా ప్రభా నీకు తెలియకుండా తండ్రి నైనా ప్రభా మరుగైన పాపాలు ఎన్నో చేసి ఉంటున్నాం దేవా. నైనా ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి దేవా, మమ్మల్ని నైనా ప్రభా నీ కృపలో స్థిరపరచండి దేవా నైనా ప్రభా, నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోనండి దేవా నైనా ప్రభా. నీ కృప లేనిది నైనా ప్రభా మేము బ్రతకలేము తండ్రి నైనా ప్రభా. తండ్రి నైనా ప్రభా మీ కృప మాకు ఎంతో అవసరం ఉంది నైనా ప్రభా. ఇగో తండ్రి నైనా ప్రభా ప్రార్థన చేసుకొని తండ్రి నైనా ప్రభా నీ కృప పొంది నైనా ప్రభా పాపాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా, నీకు స్తోత్రములు దేవా. ఏ పాపములైతే నైనా ప్రభా మేము కురింగిపోతున్నామో తండ్రి నైనా ప్రభా జయించే శక్తిని మాకు అనుగ్రహించండి రాజా, నీకు స్తోత్రములు దేవా. నైనా ప్రభా ప్రతి పాపాన్ని నైనా ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని నైనా ప్రభా పరిశుద్ధమైన నైనా ప్రభా బోధకునైనా చెవి ఇచ్చి నైనా ప్రభా విని నైనా ప్రభా వాక్యాన్ని తండ్రి నైనా ప్రభా మా హృదయమైన నైనా ప్రభా బండపైన రాచుకొని నైనా ప్రభా విన్న వాక్యాన్ని తండ్రి నైనా ప్రభా మా హృదయంలో స్థిరపరచుకొని తండ్రి నైనా ప్రభా నీరు కట్టి ఫలించే తోటలా మార్చండి దేవా, నీకు స్తోత్రములు దేవా. నైనా ప్రభా దైవ సందేశం అందించిన దైవ సేవకులు నైనా ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపలో భద్రపరచుకొని నీ కృపాని సన్నిధిని తోడుగుంచి నైనా ప్రభా ఆశీర్వదించమని నైనా ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నైనా ప్రభా నీ కృపతో నింపి నైనా ఆశీర్వదించి దీవించమని నైనా ప్రభా ప్రతి ఒక్కరికి నైనా ప్రభా ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళుటకు సహాయం చేయమని నైనా ప్రభా నేను చేసిన ప్రార్థన తండ్రి నీ సన్నిధికి చేర్చుకొని నైనా ప్రభా ఒకవేళ తండ్రి నైనా ప్రభా నీకు విరోధమైన కార్యాలు నాలో ఏమైనా ఉంటే నైనా ప్రభా దయచేసి నన్ను క్షమించి నైనా ప్రభా ఇగో తండ్రి పశ్చాత్తాపంతో అడుగుతున్నాను తండ్రి నైనా ప్రభా నీకు విరోధమైన కార్యాలు నైనా ప్రభా నాకు తెలియకుండా తండ్రి నైనా ప్రభా నేను ఏమైనా తప్పులు చేస్తుంటే దయతో నన్ను క్షమించి నైనా ప్రభా ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా. వందనాలు అందరికి. సాయంత్రం మరలా